హలో ఫ్యామిలీ పీపుల్, నేను ఈ వీడియోలో పూలు ఎలా అల్లాలో నేర్పిస్తున్నానండి. మేమైతే పూలని మా అమ్మకైతే పెట్టాము. ప్రజెంట్ జనరేషన్లో అన్నీ రెడీమేడ్ దొరుకుతున్నాయి, కాదనట్లేదు. కానీ మన ఓన్ హ్యాండ్స్తో ఒక చెట్టును నాటి వాటిని పిక్ చేసి మన ఓన్ హ్యాండ్స్తో అల్లి పెట్టుకోవడం అనేది ఎంతో హ్యాపీనెస్ని ఇస్తుంది. ఈ జనరేషన్లో అమ్మాయిలకి అస్సలు పూలు అల్లడం ఎలానో తెలియట్లేదు. అన్నీ రెడీమేడ్ ప్లాస్టిక్ పెట్టేసుకుంటున్నారు. బట్ టైంపాస్ కానప్పుడు మీరు ఈ ఫ్లవర్స్ అల్లడం కూడా ఒక టైంపాస్, ఒక గేమ్ లాగా తీసుకోండి. మీ మైండ్ కూడా యాక్టివ్ అవుతుందన్నమాట. అండ్ మీ టైం కూడా బోర్ కొట్టకుండా ఇలా ఒక యాక్టివిటీతో అయితే ఫినిష్ చేసుకోవచ్చు. ఫ్లవర్స్ అనేది కూడా ఒక యాక్టివిటీనే అండి. మీ ఇంట్లో కూడా ఒక పూల చెట్టు నాటి ఈ రోజు నుంచి పిక్ చేసి మీ ఓన్ హ్యాండ్స్ తల్లి చూడండి. హ్యాపీనెస్ అనేది చాలా పీక్స్లో ఉంటుందన్నమాట. నేను ఈ వీడియోలో పూలు అల్లడం ఎలానో చాలా క్లారిటీగా చూపిస్తున్నాను చూడండి. ముందుగా ఫ్లవర్స్ అయితే ఒక్కొక్కటి పెట్టుకొని తర్వాత మీ హ్యాండ్స్తో ఇలా ముడివేయాలండి. మీరు బాగా గమనించినట్టయితే చాలా ఈజీగా అర్థమవుతుందండి. ఇంకొకసారి మీకు చూపిస్తాను చూడండి. నేనైతే చాలా స్లోగా అల్లుతున్నాను, అందుకే అమ్మమ్మ దగ్గర అల్లిపిస్తున్నానండి. అండ్ వీడియో తీయడానికి కూడా క్లారిటీగా ఉంటుందని. చూస్తున్నారు కదా, మీరైతే ఫస్ట్ ఒక పనికిరాని లీవ్స్ లేదా ఇంకా కష్టం అనుకుంటే, మీకు పూలు తెగిపోతున్నాయి అనుకుంటే ఫస్ట్ ఒక పుల్లలు తీసుకొని వాటితో అయితే అల్లి చూడండి. తర్వాత ఫ్లవర్స్తో చూడండి. చూస్తున్నారు కదా అమ్మమ్మ అయితే ఎలా అల్లుతున్నారు. మీరు జాగ్రత్తగా గమనించండి, చాలా ఈజీగా అర్థమైపోతుంది. ఫస్ట్ ట్రై చేసేవాళ్ళు స్టిక్స్ లేదా సన్నజాజులు ఉంటాయి కదా, వాటితో అయితే ట్రై చేయండి. కనకాంబరాలు, మల్లెపూలు అనేవి స్టార్టింగ్లోనే కష్టం అవ్వచ్చు. ఇంకా వీడియోని అయితే ఫాస్ట్గా కంటిన్యూ చేస్తున్నానండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కదా ఎంతో అందంగా పూలైతే అల్లేశారు అమ్మమ్మ. మేమైతే ఇది అమ్మ కోసం అల్లామండి. అమ్మకి కనకాంబరాలు అంటే చాలా ఇష్టము. ఇక్కడ ఒక్కొక్కటి పెట్టుకోవడం అమ్మమ్మకి కష్టమవుతుందని నేనైతే టూ సెట్ చేసేసానండి ఫ్లవర్స్ని. ఈజీగా పని అయిపోతుంది అండ్ మనకు టైంపాస్ అవుతుంది. ఇలా ఒక మనిషి ఉంటే సరదాగా కాసేపు నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ పూలు అల్లేసి అయితే అయిపోయిందనమాట. ఈరోజు మా డే అయితే ఇలా ఎండ్ అయిపోయింది. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో ఈ ఫ్లవర్స్, చూసారా? పూలు అనేటివి న్యాచురల్ ఫ్లవర్స్ అంటేనే న్యాచురల్ ఫ్లవర్స్ అండి. ప్లాస్టిక్ అవన్నీ పెట్టుకున్నా అంత అందంగా ఉండదు. మన ఒరిజినల్ ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో చూస్తున్నారు కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్ గైస్.